హై వాయిస్ వెల్కమ్ టు ప్లస్ టీవీ రైట్ నౌ అండ్ ఫియర్. జిందగీలో మనం భయపడతాం భయ్, మనం కాదు జనరల్ ఆడియన్స్ భయపడతాం, మనం ఎప్పుడు భయపడం అనమాట. కానీ ఈ అక్క ఏమో సినిమాలో భయపడతాం అని చెప్పేసి అంటుంది. హరితక్కతో మాట్లాడదాం ముచ్చట్లేందో, అసలు సినిమాలో భయపడమా అని చెప్పేసి అని. అక్క నమస్తే అక్క. నమస్తే టార్జన్. కానీ నువ్వు చిన్నోడి కాబట్టి నీకు నమస్తే డైరెక్ట్గా పెట్టలేను. ఓకే అబ్బా థ్యాంక్స్ అక్క. వచ్చేసి ఈ డైరెక్టర్ లక్షణాలు వాటర్ పడిపోయింది ఇక్కడ 2 సినిమాలకి. ఫస్ట్ సినిమా ప్రొడ్యూసరే ఇదే, సెకండ్ సినిమా డైరెక్టర్, అంటే ఒకటే మూవీ. నువ్వు చేసింది ఒకటే కానీ డైరెక్టర్ అది ప్రొడ్యూసర్ కదా, 2 సినిమాలు కదా అక్క. సో 2 సినిమాలకి ఇండస్ట్రీ మొత్తం. సో బట్ మేము మస్తు ఫీల్ అవుతున్నాం, మస్తు హ్యాపీ అవుతున్నాం. ఎందుక భయపడిస్తావా లేదంటే ఏం చేస్తావు అక్క? ఒకే పిల్లని పట్టుకుని పరిగెత్తించారు సినిమా మొత్తం. కొంచెం భయపడిస్తావా? ఎందుకంటే మన వాళ్ళు చాలా ధైర్యవంతులు కదా. మామూలు ధైర్యం. నేను అసలు భయపడాను అక్క, జిందగీలో నేను అసలు భయపడను. కానీ ఈ అమ్మాయిని చూస్తే భయపడాల్సి వస్తుంది. కనీసం ఎంత భయపడిన వాళ్ళైనా 1-2 సిచ్యువేషన్లో ఉలిక్కన్నా పడతారు కనీసం, అదైతే గ్యారంటీ. అంటే రివర్స్ ప్లే చేసిరా అంటే సార్ ఇంతకుముందు డైరెక్టర్గా ఇప్పుడు ప్రొడ్యూసర్గా మీరు ఇట్లా మంచి పోన్లు చేంజ్ చేసుకుంటారు అక్క పోస్టులు. అన్ప్లాన్డ్ యాక్చువల్గా. కాకపోతే మనకి మనం సపోర్ట్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు చెప్పు అక్క? నిజం చెప్పక్క, మళ్ళీ మనం ముచ్చట నిజం చెప్పాలా? చెప్తా, నేను ఓన్లీ నిజమే చెప్తా. సేవింగ్ బ్లాక్ మనీ మొత్తం వైట్ చేద్దామని కదా బ్లాక్ మనీ, మనం పడ్డ కష్టాలకి మనం చేసిన జాబులకి మళ్ళీ బ్లాక్ మనీ, వైట్ మనీ ఉంటే చాలు. బట్ బ్యాక్ టు బ్యాక్ మంచి స్టోరీస్ మంచిగా తీసుకొస్తున్నారు, నాకు మస్తు అనిపిస్తుంది. అండ్ సినిమా రిలీజ్ కాకముందనే 38 ఇంటర్నేషనల్ అవార్డ్స్ కొట్టారంటే ఏమన్నా లోపల నుంచి వస్తుందా? నేను కొట్టగలుగుతాను, నాలో ఒక రైటర్ ఉన్నాడు, నాలో ఒక. అంటే ఇనీషియల్గా అప్లై చేసినప్పుడు వేరే వాళ్ళు చెప్పారు ఒక 5-10% ఛాన్స్ అండి, కొంచెం ఎక్కువ అప్లై చేసుకోండి, ఒక 5-10 అన్న వస్తే మీకు బాగుంటుందండి అంటే సరేలే అని ఒక 5-10 అవార్డ్స్ మ్యాక్సిమం వస్తే చాలు అనుకొని 50+ అప్లై చేసినాను అనమాట. కట్ చేస్తే ఫస్ట్ 1, 2, 3, 5 రాగానే అమ్మయ్య 5 వచ్చేసినాయి అనుకున్నాను. సరే తర్వాత మళ్ళీ నెంబర్ 10కి వెళ్ళింది, అబ్బా 10 వచ్చేసినాయి అనుకున్నాం. మేమేమనుకున్నాం తెలుసా, 10కి మేము గ్రాండ్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి పార్టీ చేసుకోవాలనుకున్నాం. అరవింద్ కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, ప్రతిదీ నేను వేదికతో అరవింద్తో చాలా ఫ్రెండ్లీగా షేర్ చేసుకుంటాం. ఎక్కువ అరవింద్ అవైలబుల్ ఉంటాడు కాబట్టి తనతో ఎక్కువ మాట్లాడుతుండేది. 10కి మేము ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి మన శ్రీనివాస్ గారికి వీళ్ళకి అనుకున్నా, 10కి నాకు పెద్ద గొప్ప అనుకొని. తర్వాత నెంబరు కంటిన్యూ అవుతుంది, అప్పుడు పెడదాం అన్నారు కదా 10 కంటే 20 వరకు చూద్దాంలే వస్తున్నాయి కదా అన్నాను అనమాట. అక్కడ ఆగలేదు, అట్లా 70కి వెళ్ళిపోయింది నెంబరు. సో ఇంకా నాకు ఎప్పుడైతే 20 దాటిందో అప్పుడు నేను అనుకున్నా, మీరు ఫియర్ పడలేదా? ఐ మేడ్ ఏ గుడ్ మూవీ అని. అప్పుడు మాత్రం నేను ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ లక్కీ లక్ష్మణ్లో ఏదో ప్రొడ్యూసర్గా ఇక్కడ డైరెక్టర్ చేస్తారు. వాట్ వాజ్ ద డిఫరెన్స్? లైక్ అప్పుడు చేసిన దానికి దీనికి ఏమైనా కాస్ట్ కటింగ్ ఏమైనా చేయడం జరిగిందా, లేదంటే బడ్జెట్ ఇంతలోనే వేయాలి అట్లా? మనం ఏం బడ్జెట్ పెట్టుకున్నామో ఫస్ట్ మూవీకి రీచ్ అయ్యాం, సెకండ్ మూవీకి ప్రాపర్గా రీచ్ అయ్యాం. వేస్టేజ్ ఉండదు, మనమే ప్రొడక్షన్ అంటే అక్కడ వేస్టేజ్ అసలు ఛాన్సే ఉండదు. గ్రౌండ్లో ఉంటాం, మనం గ్రౌండ్లో ఉండి పని చేస్తాం, ఎక్కడో కూర్చోము. సో కాబట్టి అదొకటి ప్లస్ అవుతుంది. అండ్ మా సేమ్ టీమే కదా, ఎవ్వరు కూడా ఏమీ అసలు మనకి మోసం కానీ వేరే ఆశించడం కానీ అట్లా ఏమి ఉండదు పాపం. వెరీ గుడ్ టీమ్. సో కాస్ట్ కటింగ్ అంటే క్వాలిటీ పరంగా మనం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వంటారు. టెక్నీషియన్స్ పరంగా కానీ కెమెరా ఎక్విప్మెంట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వం. మూవీకి ఎంత కావాలో అంత ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాం. అంటే వితౌట్ ఎనీ మూవీ నాలెడ్జ్ లేకుండా రైటింగ్ చేసుకొని అట్ ద సేమ్ టైం డైరెక్షన్ చేయడం ఎనీ ఛాలెంజింగ్ అండ్ ఇక్కడ హుక్ అయింది ఈ పాయింట్ తీయాలి నేను అని ఇక్కడ మీకు అనిపించింది అక్క? నేను యాక్చువల్గా అభి నువ్వు నీలో ఒక డైరెక్టర్ ఉన్నారు అని చెప్పిన తర్వాత దాన్ని సీరియస్గా తీసుకొని 2021లో వెళ్ళిపోయి ఒక షార్ట్ ఫిల్మ్ తీసేస్తా డైరెక్ట్గా. అసలు ఏం తెలియదు నాకు యాక్చువల్గా, అసలు ఇది ఎట్లా ఉంటుంది ప్రాసెస్, నాకు నచ్చుదా లేదా చూద్దామని చెప్పేసి ఒక రాసేసుకొని ఒక డిఫరెంట్ స్టోరీ నా ఫ్రెండ్స్ని ఇద్దరిని పెట్టుకొని ఒక కెమెరా పట్టుకొని వెళ్ళిపోయి 2 daysలో 40 minutes షార్ట్ ఫిల్మ్ తీసేసా. గట్టి కొట్టేసా అసలు డ్యూరేషన్. వెళ్ళిపోయా, నేనే కూర్చొని ఎడిటింగ్ చేసుకున్నా, నేనే మ్యూజిక్ చేయించుకున్నా, నేనే డిఐ చేయించాను. అంటే నాకు తెలియాలి కదా అన్ని డిపార్ట్మెంట్స్ ఎట్లా ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్స్, అసలు నేను ఎంజాయ్ చేస్తున్నానా లేదా ఈ ప్రాసెస్ అని చెప్పేసి చూసా. దాంట్లో మళ్ళీ 2 songs కూడా పెట్టుకున్నా 40 minutesలో. 2 songs 10 నిమిషాలు ఎగిరిపోయినాయి. సో అట్లాగా చేసుకొని వచ్చి మళ్ళీ దాన్ని నేను ఎక్కడ అనుకున్నా ఒక చిన్న థియేటర్ బుక్ చేసుకొని నా ఫ్రెండ్స్ అందరికీ వేసుకున్నా. సో అప్పుడు ఎంజాయ్ చేసా ప్రాసెస్. ఓకే బాగానే ఉంది, నాట్ బ్యాడ్ అనుకున్నా. తర్వాత అభి మూవీ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం అసిస్టెంట్ లాగా చాలా సిన్సియర్గా పనిచేసిన. మీరు ఎక్కడ ఉన్నారు? మొత్తం ఫ్యామిలీ అంతా ఇక్కడ కూర్చోబెట్టారు మొత్తం పనిచేసిన. దాని తర్వాత స్టోరీ మీద కూర్చున్నా సిన్సియర్గా. నాకు హరి అని నా అసోసియేట్ డైరెక్టరు, తనే నాకు అన్నీ అనమాట. ఇంకా తనొక్కడు నేనే మొత్తం అన్నీ చేసేసుకుంటాం.
సో తనతో కూర్చొని స్టోరీ నేను రాసిస్తే తను చేస్తుంటే ఒక వర్షన్ చేసాము, రెండో వర్షన్ చేసాము, మూడో వర్షన్, 4, 5, 6 ఇక్కడ ఇంకా నీకు ఎన్ని వర్షన్స్ అంటే అన్ని కనీసం ఒక 25 పైన వర్షన్స్ తీసుంటా ఈ స్టోరీకా? ఈ స్టోరీకి 10 months ఓన్లీ స్క్రీన్ ప్లే మీదే టైం స్పెండ్ చేసిన. సో ఇది ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అంటే నేను కనపడాలి. మూవీ చూసిన తర్వాత ఎవర్రా డైరెక్టరు, ఎవర్రా రైటరు, ఎవర్రా ఎడిటరు అని నేను అనిపించుకోవాలని 3 రూల్స్ కూడా చాలా సిన్సియర్గా 100% ఎఫర్ట్స్ పెట్టి చేసిన. మొత్తం మీరేనా మొత్తం ఎడిటింగ్ కూడా? 3 చేయించారు నాతో. నాకు నిజం చెప్పక పేమెంట్లో సేవ్ యాక్చువల్గా నేను బడ్జెట్ పెట్టుకున్న దానికి కూడా, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఇంట్లో వేరే సిచ్యువేషన్స్ ఉండి రాలేకపోయారు. మీ ప్రొడ్యూసర్ ఇవ్వలేదా? లేదు, వాళ్ళే రాలేకపోయారు పరిస్థితి. సో 2 months టేబుల్ మీద ఉంది ఫుటేజ్, కనీసం నేను తీసిన తర్వాత చూసుకోవడానికి లేదు. ఇంకా 2 months వెయిట్ చేసిన తర్వాత నేనే స్టార్ట్ చేసేసి FCPలో ఎడిటింగ్ చేసేసిన అంతే. ఇంత సింపుల్గా చెప్పేస్తున్నావు ఎడిటింగ్, మాకేమో కష్టాలు పడుతున్నాం ఇక్కడ. నేను చెప్పినాను కదా, చాలా క్విక్ లెర్నర్ని. నేను ఏ రోల్ నువ్వు నాకు ఇచ్చినా 100% ఇచ్చేస్తాను. ఆయన మల్టీ టాస్కింగ్ మీరు ఎంత బాగా. అది ఐఎమ్ వెరీ క్విక్ లెర్నర్ అనమాట. సో 1 dayలో 10 రిసోర్స్ పని చేసేది నేను ఒకదాన్ని చేయగలను అంతే. అందుకోసమే కంపెనీ ఇట్లా సెట్ అయిపోయింది, మీరు ఇట్లా సెట్ అయిపోయారు. ఎస్. అండ్ ఫియర్లో మేము బాగా భయపడాయి. ఒక పాపని పరిగెత్తించారు. ఇంకెవరైనా ఉన్నారు ఆధునిక కిషన్ కాకుండా? ఉన్నారుగా చాలా మంది. సాహితీ ఉంది, షాని ఉన్నాడు, షయాజీ గారు. సాహితీ మీ మీద నాకు కంప్లైంట్ ఇచ్చింది అక్క, కాల్ చేయనా? అవునా? ఏం కంప్లైంట్ ఇచ్చింది? చేస్తా, కానీ మీరు చేస్తేనే బాగుంటుంది సాహితీకి. నేను చేయనా? నువ్వే చేస్తే బాగుంటుందేమో. సాహితీకి కాల్ చేస్తున్నా. అంటే సాహితీ ఇవ్వదు 12 వరకు అని చెప్పేసి అని స్ట్రైట్గా చెప్పిన డైరెక్టర్. అలా కాదు, ఒక్కొక్కసారి నైట్స్ లేట్ అయితే పాపం పడుకుంటుంది కదా, లేట్గా లేస్తుందని. హలో మామ, ఎలా ఉన్నావు మామ? బాగున్నావా? నువ్వు? బాగున్నా. అచ్చా, మొన్న డిస్కషన్లో మనకి ఫియర్ గురించి నువ్వు టాపిక్ మాట్లాడినావు కదా, దాని మీద ఒక లేడీ ఒకరు మాట్లాడుతూ అంటున్నారు. నువ్వు నా గురించి ఫియర్ సినిమా గురించి చెప్పినావు కదా, ఎంత టార్చర్ చేశారు డైరెక్టర్ కదా అని చెప్పేసి అని. దాని గురించి ఒక లేడీ మాట్లాడతా అంట, ఒకసారి ఇస్తున్నా, మాట్లాడతారా? ఎవరికి చెప్తావు? నార్మల్ ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ ఫియర్ సినిమా చూస్తా అని చెప్పేసి అంటుంది. సో అందుకోసమే ఇస్తున్నా. చూస్తా అని చెప్పేసి అని ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. నువ్వు చెప్పినావు కదా ఎంత భయపడ్డావు, డైరెక్టర్ గారు ఎంత టార్చర్ పెట్టారో, నిన్ను డే నైట్ టార్చర్ పెట్టినావు అని చెప్పేసి అన్నావు కదా. నీ ఫ్రెండ్ ఆర్టిస్ట్ అయితే ఆవిడ సినిమా చేయొద్దని చెప్పు నెక్స్ట్ టైం. హలో, ఎవరు పక్కన? లేదు, ఫ్రెండ్ మాట్లాడు, మంచి ఫ్రెండే. ఒకసారి ఇస్తున్నా ఒక్కసారి. స్పీకర్ లేదు మామ, ఇస్తున్నా. మరి అయితే సెకండ్ ప్రాజెక్ట్ నాతో సైన్ ఆఫ్ ఎందుకు చేసావు? హలో, సెకండ్ ప్రాజెక్ట్ నాతో సైన్ ఆఫ్ ఎందుకు చేసావు? ఎవరు? అదే నువ్వు చెప్పిన టార్చర్ని. అదేంటి, నేను ఏమైనా అబద్ధం చెప్పాలా? చెప్పండి. అబద్ధమా? ఇంత పెద్ద నిండేసి నన్ను. లేదు, చుమ్మా, అలా ఏం లేదు, జస్ట్ అమ్మా. లేదు, నీ దగ్గరే ఉంచుకో, అన్ని చెప్తాయండి. సారీ క్షమించండి మా, క్షమించండి. సారీ రా, క్షమించరా, మటర్ చేయకు. కాదు, నేను లేకుండా ఇంటర్వ్యూ ఏంటి? హలో, అయ్యో, ఇక్కడ మీరే మాట్లాడండి మీ డైరెక్టర్తో. అంటే ఇలా నిజాలు మాట్లాడుతున్నావని నేను ఇన్వైట్ చేయలేదు. మీ డైరెక్టర్లు ఎప్పుడు మా ఆర్టిస్టులు తొక్కేయండి, మీకు ఎక్కడ కావాలో అక్కడే చూపిస్తారు. కావాల్సిన చోటు నెక్స్ట్ ఆర్టిస్ట్గా బ్రేక్ ఇస్తారా? కాదు, సరే అన్ని రికార్డ్ చేసుకుంటున్నాలే. అంతే, మీ సోలోగా ఫేమస్ అయిపోతాం అనేగా. అవును, మరి మమ్మల్ని చూస్తారు ఇక్కడ. నెక్స్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీకి మా హరిత గారు మెయిన్ లీడ్. అదే ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నా. లేనే లేదు, ఛాన్సే లేదు అస్సలు లేదు. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఫియర్ 2కి హరిత గారి మెయిన్ లీడ్. అది హరిత గారే చూసుకుంటారు, ఇంకెవరు చూడాల్సిన అవసరం లేదు. ఆవిడే మెయిన్ లీడ్, పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నా ఆవిడకి. అయ్యో, కంగ్రాచులేషన్స్ హరిత గారు, మంచి న్యూస్ చెప్పారు ఫియర్ 2కి. థ్యాంక్ యూ సో మచ్ మామ. అండ్ మీతో సరదాగా మాట్లాడదామని సాహితీ గారు. మామ సారీ మామ. అండ్ ఆడియన్స్కి ఒకసారి హాయ్ చెప్పేసాయి. అండ్ ఫియర్ 14th రిలీజ్ అవుతుంది, అట్లనే చెప్పేసాయి. అందరికి హాయ్ అండి. ఫియర్ 14th రిలీజ్ అవుతుంది. సో
మేము ఆన్ సెట్ టార్చర్ పడ్డాం, మీరు థియేటర్ లో టార్చర్ పడండి మా డైరెక్టర్ గారి మూవీతో. సో భయంగా ఉంటది అనమాట, చాలా రెడీ అవ్వండి భయపడడానికి. ఎస్ తప్పకుండా మా వాళ్ళు ఏమంటారు భయపడతారు రెడీ అవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ మామ. షీఈ్ రియలీ వెరీ స్వీట్ పర్సన్. చాలా అస్సలు అంటే నేను తను పొలిమేర 2లో అంత ఫేమ్ వచ్చింది కదా, దీంట్లో కంపేర్ టు స్మాల్ రోలే కదా ఫ్రెండ్ రోల్ అంటే, తను చేస్తుందా చేయదా అని నేను భయపడ్డాను. సో తన రోల్ చెప్పిన తర్వాత తను చేస్తానంది. అసలు తను వచ్చినప్పుడు ఎంత సింపుల్ అంటే అసలు చాలా సింపుల్గా ఉండేది. అంటే అసలు తను ఒక ఆర్టిస్ట్ అని కానీ చిన్న అసలు అంటే ఒక గర్వం కానీ అక్కడ ఏముండేది కాదు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. చెప్పాను నాకు అంటే నార్మల్గా వచ్చినప్పుడు మంచి సినిమా వస్తుందిరా ఫియర్ అని, లైక్ హరిత గారు అని చెప్పేసి అని ఉంటారు. అంటే ఐ నో లక్కీ లక్ష్మణ్ చేశారు అది ప్రొడ్యూసర్, అంటే మంచిగా చేస్తుందిరా డైరెక్షన్, అన్ని ఫామ్స్లో చేస్తుందిరా, ఇచ్చి పడేస్తుందిరా అని చెప్పేసి ఉంటుంది. అంటే పాజిటివ్గా చెప్పింది, అన్నీ పాజిటివ్ చెప్పింది. మస్తు ఉందిరా సినిమా, వస్తుంది చూడాలరా అని చెప్పేసి అన్నది. హోప్ మంచి హిట్ అయితే మాత్రం నెక్స్ట్ సిరీస్ అన్నీ ఉన్నాయి, 2-3 స్టోరీలు ఉన్నాయంట అని చెప్పేసి అన్నది. ఏంటి ఎస్, అండ్ ఐ హోప్ నిజంగా రావాలక్క. అండ్ కమింగ్ టు మీకు హుక్ అయిన పాయింట్ ఏంటి? మా వేదిక, మా క్యూట్ అండ్ హార్ట్, ఇంత అందమైన అమ్మాయి ఇంత భయపడి చేయడం, బ్యూటీ విత్ పర్ఫార్మెన్స్, యా అది మెయిన్ నేను హుక్ అయిన పాయింట్. నేను కావాలనుకోవటానికి మెయిన్ రీజన్. సో నేను అనుకున్న చెక్ లిస్ట్ పర్ఫెక్ట్గా తనే మ్యాచ్ అయింది. అండ్ అది పర్ఫెక్ట్ అని తను ఆన్ గ్రౌండ్ కూడా ప్రూవ్ చేసింది. అసలు వెరీ సిన్సియర్ వర్కర్ అసలు తను. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హర్ వర్కింగ్. తన డిసిప్లిన్ అసలు అంటే మేము ఎన్ని గంటలు పనిచేసేవాళ్ళం షూటింగ్ అంటే, నాతో పాటు తను చేసేది. అది గ్రేట్. బీయింగ్ అన్ ఆర్టిస్ట్, ఇప్పుడు మన వాళ్ళు అందరూ అంతే. ఇప్పుడు సాహితీ కానీ అరవింద్ కానీ బీయింగ్ ఏ సీనియర్ యాక్టర్స్, మన జయప్రకాష్ సార్ గారు కానీ, మన పవిత్ర మేడం కానీ, షాయజీ గారు కానీ, సత్యకృష్ణ గారు కానీ, ఎవ్రీబడి, అనీష్ కురువెల్లా గారు ఎస్పెషల్లీ ఎంత కోఆపరేటివ్ అంటే, ఎంత హార్డ్ వర్కింగ్ అంటే, అసలు ఎవ్వరూ కూడా అంటే చిన్న గర్వం కానీ అసలు లేదా నేను ఫస్ట్ టైం డైరెక్టర్ అన్న ఫీలింగ్ అని వాళ్ళు నాకు అనిపించలేదు, అసలు నాకు అనిపించలేదు. సో ఇట్ వెంట్ వెరీ వెల్. ఆయన కంఫర్ట్ జోన్స్ కూడా మీరు ఇచ్చారు. మీకు బాగా కంఫర్ట్ జోన్ ఇచ్చారు. ఎక్కడెక్కడ లొకేషన్ అంతా మొత్తం హైదరాబాదే. మొత్తం హైదరాబాద్ అనా? నాకు తెలిసి ఎక్కువ డేసా ఇది, ఒక 20 daysలో అయిపోయి ఉంటుందా? నేను అది కూడా రిలీజ్ అయ్యాక చెప్తా. ఎందుకంటే చాలా క్విక్గా మీరు వర్క్ చేశారని. సింగిల్ స్కెడ్యూల్లో చేసినాము, సింగిల్ స్ట్రెచ్లో. అది చాలా కొంచెం పెయిన్ఫుల్. అది నాకు చెప్పారు అంటే డేట్స్ అవన్నీ మళ్ళీ అయితే మళ్ళీ దొరకాలి, టైం పడుతుంది, ఉన్నాయి, కంటిన్యూటీ సీన్స్ ఉంటాయి, వీళ్ళందరి కాంబినేషన్స్ ఉంటాయి మల్టిపుల్ సీన్స్ లో. అందు గురించి అలా ప్లాన్ చేసిన. ఆ జైల్ సీన్ ఎక్కడాక మీరు తన ఇమాజినేషన్ అదంతా? అబ్బా నువ్వే చూసాక చెప్పు ఏంటి అనేది. చెప్పాక ఇట్లా క్యూ అక్క, అప్పుడు క్యూరియాసిటీ ఏముంటది అంటే ఆడియన్స్ వచ్చి బట్ ఏదైతే అనుకుంటారో అదైతే ఉండదు, అదైతే ఫర్ షూర్. ఎస్, మీ కల్లో వచ్చిన ఫియర్ని ఇక్కడ ఫియర్ పెట్టారా? ఇళ్ళలో కూడా నాకు చాలా భయమే, కలలో కాదు ఇళ్ళలో కూడా నాకు భయమే. ఇప్పుడు డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి నా గుండె 100 కొట్టుకుంటుంది రోజు. ఏ అక్క 14 అంటే మంచి డేటే కదా? డేట్ మంచిదే, ఆ బ్లెస్సింగ్స్ రిసీవ్ అవ్వాలి కదా. సో భయం ఉంటుంది, అదొక్కటే భయం నాకు. రీచ్ వెళ్ళాలి అంతే. ఈరోజు మూవీ ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళటం అంటే చాలా ఖర్చు పెట్టాలి. నేను నిజంగా అంత ఖర్చు పెట్టే స్థితిలో అయితే మనం ఉండలేము. బీయింగ్ ఏ స్మాల్ మూవీ అంత ఖర్చు మనం పెట్టలేము, ఎందుకంటే మనకి బిజినెస్ ఇవన్నీ కూడా రిస్క్ పాయింట్లో ఉంటుంది. రిలీజ్ అయ్యి మనకి బజ్ వచ్చి బాగుంది అంటే తప్ప ఎవరు ముందుకు రారు మనకి బిజినెస్కి ఇక్కడ. సో అలాంటి టఫ్ సిచ్యువేషన్లో ఎంత భయం వేస్తుంది చెప్పు. 1 dayలో పాస్ ఆర్ ఫెయిల్ తెలిసిపోతుంది మనకి. 1 Friday ఇట్స్ లైక్ తెలిసిపోతుంది, అది భయం ఉంటుంది. అండ్ బిఫోర్ అంటే దీనికి ముందు పుష్ప రాబోతుంది కదా, లైక్ దాని హవా మొత్తం ఉంటుంది, పుష్ప హైప్ చాలా హైప్ ఉంటుంది. సో ఏముందా లైక్ మనకి ఇప్పుడు ఫియర్ ఉందా పుష్ప హై? లేదు, నేను పర్పస్ఫుల్గా అప్పుడు కావాలనే నేను డేట్ ఎంచుకుంది. సో ఆ పుష్ప తర్వాత వస్తుంది అంటే ఇలాగే బాగా రికగ్నైజేషన్ అవుతుంది, అది నాకు ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది అని అలా ప్లాన్ చేసిన. బా అక్క మార్కెటింగ్ చదువుకున్నావా అక్క? ఎవరా చెప్పాక? MBA ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఇక్కడ. నాకు కూడా కొన్ని చెప్పాక ఆఫ్ ది కెమెరా తర్వాత నేను కూడా నేర్చుకుంటా. కానీ ఇంత క్విక్గా మీరు వెళ్ళిపోవడం, సినిమాలోకి టక్ చేయడం, అండ్ వర్కింగ్లో కూడా అంటే రెగ్యులర్ డైరెక్టర్స్ రెగ్యులర్ చేసే వాళ్ళు లాగానే రెగ్యులర్ చేసాం, డిఫరెన్స్ ఏమి ఉంటలేదు అక్క? నాకు ఏముండదు అర్జున్. ఎట్లా ఉంటుందంటే ఈ వర్క్స్ దీనికి అనుకో అవి చేసుకుంటూ వెళ్ళిపోతా నేను, ఇంకా అసలు ఏం పట్టించుకోను. నేను కొత్త పాత నాకేం అనిపించదు. ఆ పని ఎలా పర్ఫెక్ట్గా చేయాలి అనే ఆలోచనలతో చేసుకుంటూ వెళ్ళిపోతా. అసలు నాకే తెలియదు నేను ఫస్ట్ టైం డైరెక్టర్ అన్న విషయం. నాకు అసలు ఎవరు నాకు అనిపించలేదు, ఎవరు చెప్పలేదు కూడా. అరే డైరెక్టర్ అంటే ఎవరు నేనన్నా అలా ఎవరు అనుకున్నారా? అసలు అంటే పని
అంటే అది ఒక ప్రొఫెషన్ లాగా చూసాను నేను బేసికల్గా. అది ఏదో పెద్ద ఇదిగా నేను చూడలేదు. నేను ఏం రాసుకున్నానో అది నేను తీయాలి. ముందే నేను ప్రతి ఒక్క దాంట్లో ఎన్ని ఫ్రేమ్స్ ఎక్కడ పెట్టుకోవాలో మొత్తం ఆన్ పేపరే వెళ్ళిపోయినా. షూటింగ్కి వెళ్ళి నేను సర్ప్రైజ్ అవ్వాలనుకోలేదు. సో అందుకే అవన్నీ పెట్టుకుంటున్నాను లేదా తీసుకుంటున్నాను లేదా చూసుకోవటం వెళ్ళిపోవటం అంతే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ డైరెక్టర్కి ఒక లవ్ స్టోరీ కానీ లేదంటే హర్రర్ బ్యాక్డ్రాప్ స్టోరీ కానీ ఈజీగా అంటారు. దిస్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ మీకు తెలుసు? అలా ఏం లేదు, ఏ స్టోరీ అయినా కష్టమే. బట్ ఈ స్టోరీ అయితే చాలా కష్టం. ఏ నువ్వు చూసాక చెప్తావు. నేను ఇప్పుడు కొంతమంది మన ఫ్రెండ్స్కి కొంతమంది టెక్నీషియన్స్కి బయట వాళ్ళకి నేను ఫస్ట్ కాపీ చూపించాను కదా, అందరు చెప్పింది ఏంటంటే ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ ఎంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ డీల్ చేశారంటే ఎవరు నమ్మరు అనేది ఫస్ట్ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. సో మనకు అవార్డ్స్ రావడానికి కూడా మెయిన్ అదే రీజను. అయితే నేను వెయిట్ చేయాలన్నమాట. అంటే కొత్త పాయింట్స్ ఏమైనా ఉంటాయా? కొత్త ఆబ్వియస్గా స్క్రీన్ ప్లే కాన్సెప్ట్ కొత్త. టెక్నికల్ వైజ్గా మీరు ఏమైనా నేర్చుకున్నారా దీంట్లో ఫియర్లో? లక్కీ లక్ష్మణ్కి డిఫరెంట్ నేర్చుకున్నా అంటే నేను అన్ని క్రాఫ్ట్స్ని నేను గో త్రూ అయ్యాను, ఆల్ క్రాఫ్ట్స్. లైటింగ్ మీద ఇంకొంచెం నెక్స్ట్ దాంట్లో లైటింగ్ గురించి కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను నేను. అదొకటి నేను ఎక్కువ నేర్చుకోలేదు. ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ అంతా మమ్మీని డాడీని ఇంకా ఇంట్లో మందంతా సింగిల్ హ్యాండ్ చేసుకుంటాం. నెక్స్ట్ సార్ డైరెక్షనా లేకుంటే మీరు డైరెక్షన్? ఇద్దరు వేరు ప్యారలల్గా చేసుకుంటాం. ఆయన మూవీ ఆయన చేసుకుంటారు, నా మూవీ నేను చేసుకుంటాను. ప్రొడ్యూసర్ మాత్రం అది చెప్పలేము. ఆయనకి ఆయన ఎవరు ఉంటారు, నాకు ఎవరు ఉంటారు అంతే. ఓకే, యాక్టర్ని మాత్రం నన్ను పెట్టుకో. అండ్ మీకు బాగా అంటే ఎగ్జైట్మెంట్ అయ్యి ఏం ముందర ఈ సీన్ అన్న సీన్ అంటే ఏదైనా ఉందా? సింగిల్ అని చెప్పలేము కానీ మల్టిపుల్ ఉన్నాయి. బట్ నేను ఎక్సైట్మెంట్ అయింది మాత్రం ఎడిటింగ్ చేసిన తర్వాత. ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ చేశాక ఫస్ట్ టైం అంటే డైరెక్షన్ చేసినప్పుడు నేను ఫీల్ అవ్వలేదు, ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ చేశాక శబాష్ అని మాత్రం అప్పుడు అనుకున్నా. ఎడిటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ హాఫ్ చేశాక అనుకున్నా, ఒక్కటే ఫీలింగ్ అంతే. టాప్ 5 మీరు భయపడ్డ సినిమాలు అంటే హారర్ సినిమా అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నేను చాలా తక్కువ భయపడతా సినిమాలో. కాంజూరియస్లో ఒకటి, అల్మార మీద ఉన్న సీను, గృహంలో మీదకి వచ్చే సీను, డోంట్ బ్రీత్ స్కేరీ, బ్లైండ్ మ్యాన్దే మాది చాలా స్కేర్. అనబెల్లా సిరీస్ అన్నీ ఉన్నాయి దాంట్లో, బోల్డ్ అన్ని సిరీస్ చూసిన. నేను చాలా చూస్తా సినిమాలు. ఓకే, అవి బొమ్మను పట్టుకుని పరిగెత్తుతుంటే మొత్తం. ఇంకా లాస్ట్ ఇంకొకటి మన తెలుగులో హారర్ అంటే ఒక డైరెక్టర్ గుర్తుకొస్తారు, రవిబాబు గారా, ఆర్జీవి గారా, వీళ్ళిద్దరే కదా మేజర్గా మనకి అయింది. అవును, వాళ్ళు కూడా అన్ని సినిమాలు చూసుంటా మ్యాక్సిమం. తెలుగులో తెయ్యం, రాత్రి ఇవన్నీ చూసా. నేను ఎక్కువ అంత భయపడను. నన్ను భయపెట్టాలంటే చాలా ఎక్స్ట్రీమ్ ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రావాలి భయపడాలంటే వాళ్ళు రారులే పాపం. అంతగానం సంపాదించుకోవాలంటే నేను కోరుకుంటున్నాక బై గాడ్ గ్రేస్ నిజంగా అది కూడా మంచి ఫేమే. వస్తే కూడా లేకపోయినా వస్తే కూడా ఫేమ్ అయిపోతాం. ఒకవేళ మీరు ఇంకా ఫ్యూచర్లో పెద్ద పెద్ద సినిమాలు చేయాలంటే ఈ హీరోతో చేయాలని ఫ్యాంటసీస్ ఉంటాయి. లైక్ వాట్ యువర్ ఫ్యాంటసీ, లైక్ ఈ హీరోతో చేయాలని? జెన్యున్గా అట్లా లేదు నాకు. టార్జన్ అంటే నాకు అందరూ ఇష్టమే, మన తెలుగు హీరోస్ అందరూ ఇష్టమే. యూ టేక్ ఎనీ నేమ్, ఎందుకంటే వాళ్ళందరూ ప్రూవెన్ యాక్టర్స్ కాబట్టి అందరు ఇష్టమే మనకి. కానీ నేను ఆడియన్కి నచ్చే కంటెంట్ తీయాలని అయితే అనుకుంటా జెన్యున్గా. ఫర్ మీ నా మైండ్లో ఆడియనే ఉంటారు. ఫస్ట్ హీరో నాకు ఆడియన్. విల్ టేక్ వన్ గేమ్, లైక్ ఇట్లా హీరో పేర్లు చెప్తా. యాజ్ అన్ ఆడియన్గా, యాజ్ అ డైరెక్టర్గా ఈ హీరోకి ఇలాంటి సినిమా చేస్తే అద్భుతంగా ఉంటుందిరా బాబు, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారా అనుకున్న పాయింట్స్ చెప్దాం. టఫ్ క్వశ్చన్ కానీ ఈజీ చేద్దాం. యా, ప్రభాస్ గారు. ఏ సినిమా చేసినా బాగానే ఉంటుంది ఆయన ఎంచుంటే ఫేవరెట్ అది ఫేవరెట్ అని చెప్పచ్చు అక్క. ఏ సినిమా తీస్తే బాగానే ఉంటుంది. ఎప్పుడు ఏ సినిమా నుంచి ఫేవరెట్ అక్క? ఆయన ఫస్ట్ నుంచి ఇష్టం. ఆయన ఈశ్వర్ దగ్గర నుంచి కూడా నాకు ఇష్టం. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ నౌ ఈజ్ వెరీ మెచ్యూర్డ్ యాక్టింగ్. నాకు బాగా నచ్చిన సినిమా అలా వైకుంఠపురం, బాగా నచ్చిన సినిమా. ఇప్పుడు ఆడియన్స్ ఫీల్ అయ్యి ఈ సినిమా చేయాలనుకున్న సినిమా మీరు యాజ్ అన్ ఆడియన్స్ చెప్తున్నారు, ఆడియన్గా డైరెక్టర్గా అల్లు అర్జున్ గారు ఈ సినిమా చేస్తే? యాక్చువల్గా ఆడియన్గా నేను వీళ్ళు ఏం చేసినా చూస్తా, నిజంగా చెబుతున్నా. ర్యాండమ్గా ఈ స్టోరీ ఎమోషనల్ అంటే ఇష్టం నాకు. ఆయన అల్లు అర్జున్ గారు ఏడిస్తే బాగుంటారు. ఏడవని కాదు, ఎమోషనల్ కదా. ఏం కాదు, వేదం సినిమా ఎట్లా చేసిండు. ఓహో, ఓకే, ఇచ్చి పడేసిండు. అలా ఎమోషనల్గా బాగుంటుంది. ఈవెన్ అలా వైకుంఠపురం కూడా ఎమోషనల్ క్యారెక్టర్. మా పవన్ కళ్యాణ్ గారు స్టైలిష్ క్యారెక్టర్సే ఆయనకి సూట్ అవుతాయి బాగా.
నాకు స్టైలిష్గా చేస్తే ఇష్టం. ఏ జోనర్ చేస్తే బాగుంటుంది? నాకు ఆయన బాగా ఇష్టమైన సినిమాలు అంటే జల్సా, అత్తారింటికి దారేది, అట్లాంటి ఇష్టం నాకు. కామెడీ విత్ స్టైల్. ఓకే, అలాంటిది పవన్ కళ్యాణ్ గారు చేస్తే బాగుంటుందని మీ యువర్ ఫీలింగ్. ఓకే ఫైన్. నేను డైరెక్టర్స్ గురించి, ముగ్గురు డైరెక్టర్స్ గురించి చెప్తా. వాట్ వాజ్ మీ ఫీలింగ్ ఏంటి? ఒకవేళ వర్క్ చేయాలనుకుంటున్నారా ఈ డైరెక్టర్స్? సుకుమార్ గారు. సుకుమార్ గారు ఆయన రాతలకి ప్రాణం పోస్తారు. ఆబ్వియస్గా వర్క్ చేసే అవకాశం వస్తే చేస్తాను, బట్ కాకపోతే మళ్ళీ నేను ఇప్పుడు సినిమాలు తీయాలి కదా, వెళ్ళి వర్క్ చేస్తే సినిమాలు ఎవరు తీస్తారు? ఓకే, ఏం నేర్చుకున్నారు సుకుమార్ గారు రైటింగ్ స్కిల్స్లో? మీరు పిక్ చేసుకున్న సుకుమార్ గారు దాంట్లోంచి ఏంటి? అంటే నేనేం పిక్ చేసుకోలేదు. ఆయన 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 ఉన్నదాన్ని ఆయన ఎవరు చేయలేరు. ఒక మనిషిని ఇంకొక మనిషి కాపీ చేయలేరు. ఇన్స్పైర్ అవ్వచ్చు, కష్టపడాలి ఆ మనుషుల్లాగా మనం కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు, కానీ వాళ్ళ స్టైల్స్ మనం కాపీ చేసుకోవాలి. ఎందుకంటే రైటింగ్ అనేది బై బర్త్ బ్లడ్లో రావాలి మనకి. సో దే ఆర్ బార్న్ రైటర్స్. ఎస్. అండ్ మా ఆర్జీవి గారు. ఆర్జీవి ఈజ్ ఎ వెరీ గుడ్ టెక్నీషియన్. ఈజ్ బెస్ట్ ఎట్ బీయింగ్ ఎ టెక్నీషియన్. ఆయన మూవీలో నాకు టాప్ మోస్ట్ అంటే నాకు రక్త చరిత్ర ఇష్టం. రాజమౌళి గారు. రాజమౌళి గారు ఈజ్ మై ఫేవరెట్ డైరెక్టర్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్. మళ్ళీ మిగతా వాళ్ళు లేవు, ఇంకా కాదనుకో. అది ఆయనలో నాకు బెస్ట్ నచ్చే క్వాలిటీ ఆడియన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మేకింగ్ చేస్తారని నేను నమ్ముతున్నా. సో నేను ఆయన మేబీ ఒకళ్ళు నడిస్తే ఆయన ఫుట్ పాత్లో నేను నడుస్తా. ఆయన అడుగుజాడలో నడుస్తారని చెప్పేసి మన ఆడియన్స్కి ఏమైనా గిఫ్ట్ బంపర్ ఆఫర్ ఫియర్లో ఏమైనా పెడదామా? లైక్ ఈ సినిమాకి హైలైట్గా మీరు ఫీల్ అవుతే ఈ ఆఫర్ ఇస్తాం, అట్లా ఏమైనా ఉందా మనకి? అంటే మనం పెట్టొచ్చు టార్జన్, లైక్ అస్సలు ఎక్కడ ఉలిక్కి కూడా పడకపోతే అప్పుడు మనం ఏదైనా చేయొచ్చు. ఉడికి కూడా పడకపోతే ఎంత ప్రైజ్ మనీ? నిన్ను ఇచ్చేస్తా. నన్ను బంపర్ ఆఫర్. అక్క నువ్వు అసలు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ అక్క, నువ్వు మామూలుగా కాదు అక్క, నువ్వు తోపక్క. అండ్ సరే, ఎవరైనా అమ్మాయిలు ఖాళీగా ఉంటే ఉలికి పడకపోతే నన్ను. అబ్బాయిలు కూడా లెక్క. ఆడియన్ అంటే అమ్మాయి అబ్బాయి, నేను ఓన్లీ అమ్మాయిల గురించి చెప్పలేదు. ఓకే, కానీ ఎస్పెషల్ అమ్మాయిలు. అండ్ సీరియస్ నోట్, అండ్ సీరియస్గా 14th రిలీజ్ అవబోతుంది ఫియర్. తప్పకుండా హిట్ అవ్వాలి, నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఎందుకంటే లైక్ ప్యాషన్తో వచ్చారు అన్న కానీ మీరు కానీ, అట్లని కంటిన్యూస్గా చేస్తే చాలామందికి ఉపాధి కలిగిస్తారు అని చెప్పేసి నేను ఫీల్ అవుతాను, టు బి ఆనెస్ట్గా. కొత్త ట్రెండ్ వస్తుంది, కొత్త డైరెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. వెరీ జెన్యున్గా. ఎందుకంటే మన ప్రొడక్షన్ దత్తాత్రేయ మీడియా, ఆయన బ్లెస్సింగ్స్తో పెట్టడమే కాకుండా మన దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరిది టార్జన్, నువ్వు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకో, 1 రూపీ కూడా నేను ఇవ్వకుండా ఉండుండను, 1 రూపీ కూడా. నాకు తెలుసక్క. సో ఇంత మంచి సంస్థ, సో నలుగురిని ఏమంటారు ఉపాధి ఇవ్వటమే కాకుండా వాళ్ళకు ఒక రెస్పెక్ట్, ఆత్మగౌరవం ఇస్తాం. వాళ్ళు పనిచేసిన దానికి పైసలు ఏదైతే మాట్లాడతాం అది ఇచ్చేస్తాం. ఆ పరంగా ఇది ఒక ఏమని చెప్తారు, పవిత్రమైన సంస్థగా నేను చెప్తున్నాను. అది ఎప్పటికీ కూడా మన ఆడియన్స్ సపోర్ట్ చేసినంత వరకు మేము అట్లాగే ఇచ్చేస్తాం. నిజంగా ఐ హోప్ అదే నేను అనుకుంటుంది కూడా. లైక్ మీలాంటి రైటర్స్ కానీ అండ్ మీలాంటి సంస్థ ముందుకు వస్తే చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఫియర్ 14th వస్తుంది, తప్పకుండా చూడండి. ఎవరైనా ఉలిక్కి పడకపోతే నన్ను టార్జన్ని కాంటాక్ట్ చేయండి, కింద డిస్క్రైబ్లో నా పేరు వేస్తా. ఎస్పెషల్ అమ్మాయిలు ఎవరైనా ఉంటాయి, ట్యాగ్ కూడా చేస్తాడు. టాటా, సీ యూ, బై బై.